వెల్కమ్ బ్యాక్ టు ipeekenglish. ఎలా ఉన్నారు? స్పైడర్ మ్యాన్ మిస్ అయ్యారా? పర్లేదు, స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ నుంచి మరికొంత ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు నేను ఈ పార్ట్ 3లో చూపించబోతున్నాను. ఇదే లాస్ట్ పార్ట్గా తీసుకోబోతున్నాను, ఎందుకంటే మనకి ఒక సినిమా నుంచి నేర్చుకోవాలంటే చాలా ఉంటుంది. మీకు బోరింగ్గా ఉండకూడదు అనే ఉద్దేశం మాత్రమే. మీకు ఇంకా స్పైడర్ మ్యాన్ నుంచి నేర్చుకోవాలనిపిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మనం స్టార్ట్ అయ్యే ముందుగా మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం కనుక వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ లేకుండా మొదలు పెట్టేద్దాం, పదండి. అసలు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అనే విషయాన్ని చూద్దాం. మొదటగా స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్. స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? గాయ్ ఇన్ ద చైర్ అంటే ఏంటి? గాయ్ ఇన్ ద చైర్ అంటే ఎవరిని అంటారు? కౌంటింగ్ ఆన్ సమ్ వన్, కౌంటింగ్ ఆన్ యూ ఇలా అంటుంటారు కదా, అంటే ఏంటి? బీట్ ద రష్ అంటే ఎప్పుడు అనాలి? సేవింగ్ ఏ సీట్, సేవింగ్ ఏ సీట్ అంటే ఎందుకు అంటాం, ఎప్పుడు అంటాం? హూ కేర్స్ అని ఎప్పుడు అంటాం? బ్లడ్ ఆన్ హ్యాండ్స్ అని ఎప్పుడు అనొచ్చు? ఈ 7 పాయింట్స్ అనేది ఇవాళ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ పార్ట్ 3 నుంచి నేర్చుకోబోతున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్. స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అని ఎప్పుడు అంటామంటే, సినిమాల్లో వాళ్ళు ఒక లగ్జరియస్ హోటల్కి వస్తారు. హోటల్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఇంత లగ్జరియస్ హోటల్ మేము ఎప్పుడు ఉండలేదు, ఎప్పుడు చూడలేదు అన్నట్లు. కానీ ఎప్పుడు లైవ్లో ఉన్న ఫ్లాష్ మాత్రం స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ హోమ్ అంటే ఏదైనా మాట్లాడితే నీ గురించి మాట్లాడుకో, అందరినీ రిప్రజెంట్ చేసి మాట్లాడుకో, నేను మాత్రం ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను, మా ఇంటికి వచ్చినట్టు, మా ఇంట్లో కూడా ఎంత లగ్జరీ ఉంటుంది అన్నట్లు కొంచెం లెవెల్ వేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సందర్భంలో ఫ్లాష్ అనే మాట అది. కానీ ఇక్కడ మనకు తెలుగులోకి వచ్చేసరికి నిజం చెప్పాలంటే అన్నట్లుగా ట్రాన్స్లేట్ చేశారు. అది బండ తప్పు. నిజం చెప్పాలంటే అనే దానికి స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అనే మాటకి చాలా ఎక్స్ప్రెషనే డిఫరెన్స్ ఉంది. మీరు తెలుగులో చూస్తున్నట్లయితే దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అసలు ఒరిజినల్గా స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి అంటే, నీ గురించి మాత్రమే చెప్పుకో, అందరికీ ప్రాతినిధ్యం వహించకు, అందరినీ రిప్రజెంట్ చేసి చెప్పకు, అందరి తరపున చెప్పుకో అని. ఇంకో విధంగా చెప్పాలంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వకు. జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇస్తాం? అందరి గురించి చెప్పేటప్పుడు అట్లా నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నీ దగ్గర ఉంచుకో, నా ఒపీనియన్ నేను డిఫరెన్స్గా ఉంది కాబట్టి నేను నా ఒపీనియన్ నేను చెప్పుకుంటాను అన్నట్లు చెప్పేందుకు. ఇది ఈ మాటని ప్రొఫెషనల్గా యూజ్ చేయొద్దు ఎప్పుడు. ఇది ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఇది కొంచెం రూడ్ కూడా అనిపిస్తుంది. సో ప్రొఫెషనల్గా ఎప్పుడు యూజ్ చేయొద్దు. సరే, దీనికి ఎగ్జాంపుల్స్ 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి అంటే, ఒక థియేటర్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఏదన్నా తీసుకొచ్చామా స్నాక్స్ అనేది అడిగినప్పుడు మీ ఫ్రెండ్ ఒక అతను ఉండేసేసి ఎవ్రీవన్ లవ్స్ పాప్కార్న్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీ ఫ్రెండ్స్లో ఉన్న ఒక అతను లేసి స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్, ఐ ప్రిఫర్ ఫ్రెంచ్ ఫ్రైస్, నీకు కావాల్సింది నువ్వు చెప్పుకో, నాకు మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అని చెప్పాడు అనుకోండి. అలాంటి సందర్భంలో ఇది చెప్పొచ్చు అనమాట. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే, ఇంకేదైనా ఒపీనియన్ ఒక దాని గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి జరుగుతున్న పొలిటికల్ డిబేట్స్ గురించి, న్యూస్ డిబేట్స్ గురించి, లేదా ఇంకేదైనా సరే సినిమాల డిబేట్స్ గురించి. మొన్న నేను మొదటగా పెట్టిన సినిమాల్లో పొరపాటున నేను శైలజ సినిమా ఫ్లాప్ అని అనేసాను అనమాట. అంటే జనరల్గా నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఆ కాంటాక్ట్స్ నచ్చక బయటకు వచ్చాను, నేను మెన్షన్ చేయలేదు. సో కింద ఒక ఫ్యాన్ ఒక అతను ఉండేసేసి మీ ఒపీనియన్ మీ దగ్గర పెట్టుకోండి, ఇది సినిమా హిట్ అయింది, మంచి సాంగ్స్ మీరు వినుంటారు, అది ఇది బ్లా బ్లా అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. సో నాకు అనిపించింది, ఓకే ఇది నా ఒపీనియన్ మాత్రమే కదా, నేను చెప్పాలి కదా అని. కానీ ఆ ఫ్యాన్ చెప్పేటప్పుడు నాకు అర్థమైంది, ఈ మాట ఎప్పటికైనా మీరు చెప్పాలి, స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది చెప్పాలి అని. ఒకవేళ అతను ఎవరైతే కామెంట్లో చెప్పిన అతను ఉన్నాడో అతను కనుక స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పుంటే నేను చాలా సంతోషపడేవాడిని. స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది చెప్పలేకపోయినాడు. అట్లా మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్కి వచ్చేసరికి గాయ్ ఇన్ ద చైర్. గాయ్ ఇన్ ద చైర్ అంటే ఎవరు? మన నెడ్ ఉంటాడు కదా, అతను ఏమంటాడంటే టూర్కి వచ్చే ముందు
ఇలాంటివి ప్రపోజ్ చేయడం లాంటివి పెట్టుకోకు, మనం బ్యాచిలర్స్కి వెళ్తున్నాం, ఎంజాయ్ చేద్దామని చెప్పిన అతను ఫ్లైట్లో ఒక అమ్మాయిని పడేసేసేసి అతను ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేసేస్తాడు. ఇట్లా రిలేషన్షిప్లో స్టార్ట్ చేసిన అతను పీటర్ కొంచెం దూరంగా ఉంటూ ఉంటాడు, తన రిలేషన్షిప్లో బిజీగా ఉంటూ. అప్పుడు పీటర్తో మాట్లాడుతూ ఇది చెప్తూ ఉంటాడు అనమాట, నేను బిజీగా ఉన్నాను అనుకుంటామేమో, ఐఎమ్ స్టిల్ యూ గాయ్ ఇన్ ద చైర్. అంటే నీకు అవసరమైతే నీకు కావాల్సిన టెక్ సపోర్ట్ నేను ఇస్తాను. టెక్ సపోర్ట్ అంటే ఏంటి అంటే, మనం జనరల్గా జేమ్స్ బాండ్ సినిమాల్లో అలాంటి వాటిలో చూస్తూ ఉంటాం కదా, ఒక అతను ఆఫీస్లో ఉండేసి డైరెక్షన్స్ చెప్తూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని గాయ్ ఇన్ ద చైర్ అంటాం అనమాట. ఇతను నేర్డ్ కూడా ఏంటంటే, నేను అట్లాంటి పర్సన్గా ఉంటాను, నువ్వు సూపర్ హీరోగా ఉన్నప్పుడు నీ సైడ్ కిక్గా నేను ఆఫీస్లో ఉండేసి లేదా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తిగా ఉంటాను అని చెప్పడం. ఇందాక అనుకున్నట్లుగా ఇప్పుడు ఫీల్డ్ వర్క్లో ఉన్న వాళ్ళకి ఆఫీస్లో ఉంటూ సపోర్ట్ ఇచ్చే వాళ్ళని గాయ్ ఇన్ ద చైర్ అని అంటారనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీరు జేమ్స్ బాండ్ సినిమా చూసినట్లయితే ఇతన్ని గుర్తిస్తారు ఈజీగా. ఇతను జేమ్స్ బాండ్కి అసిస్టెంట్ లాంటివాడు, అంటే టెక్ సపోర్ట్. ఏదైనా వెపన్స్ గురించి చెప్పాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అతను జేమ్స్ బాండ్ కళ్ళతో చూసేవి ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు ప్రాసెస్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, జేమ్స్ బాండ్ ఎంత ఇంపార్టెంట్ సినిమాకి, జేమ్స్ బాండ్ క్యారెక్టర్కి ఈ టెక్ సపోర్ట్ వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటారు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేరు. సో ఇప్పుడు జేమ్స్ బాండ్ అతను పరిచయం చేసుకోవాలి అంటే, హీఈస్ మై గాయ్ ఇన్ ద చైర్, అతను నాకు అంత టెక్ సపోర్ట్ అంటే అతను ఇస్తాడు అని చెప్పచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, మీకు కంప్యూటర్స్ గురించి, ఫోన్స్ గురించి తెలియదు, అతను ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సేవ్ చేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అతను టెక్నికల్ సపోర్టు లేకపోతే ఇన్ఫర్మేషన్ టిప్స్ ఇస్తూ మిమ్మల్ని కొంచెం ఆ సిచ్యువేషన్స్ నుంచి, సమస్యల నుంచి బయటపడేస్తున్నాడు. అలాంటి టైంలో మీరు వాళ్ళతో చెప్పచ్చు, మిగతా వాళ్ళతో చెప్పచ్చు, హీఈస్ మై గాయ్ ఇన్ ద చైర్, లేదా షీఈస్ మై గర్ల్ ఇన్ ద చైర్. అమ్మాయి అయితే షీఈస్ మై గర్ల్ ఇన్ ద చైర్ అని అనొచ్చు. ఈ విధంగా మీరు గాయ్ ఇన్ ద చైర్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి కౌంటింగ్ ఆన్ సమ్వన్. ఈ కౌంటింగ్ ఆన్ సమ్వన్ అనేది చాలాసార్లు వింటూ ఉంటాం. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ, హీస్ కౌంటింగ్ ఆన్ అస్. ఇట్లా కౌంటింగ్ ఆన్ సమ్వన్ అనేది సినిమాలో ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఇదే ఇట్లానే మాట్లాడుతూ ఉండగా నర్డ్, పీటర్ నువ్వు ఎలాగైనా సరే మాన్స్టర్ని ఎదుర్కోవాలి, వీఆర్ కౌంటింగ్ ఆన్ యూ అంటాడు. వీఆర్ కౌంటింగ్ ఆన్ యూ అంటే మేము నీపైనే ఆధారపడి ఉన్నాం, మిమ్మల్ని నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేసేప్పుడు బాగానే చేశారు, దీంట్లో తప్పేం లేదు. అంటే నిన్నే నమ్ముకోనున్నా, నీపైన ఆధారపడి ఉన్నాం అన్నట్లుగా. జనరల్గా కౌంటింగ్ ఆన్ యూ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి కానీ, టీంని కానీ, ఒక అవకాశం మీద కానీ నమ్మకం పెట్టుకుని ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది అనుకోండి, లేదా మీకు కొన్ని అప్పులు ఉన్నాయి, ఉద్యోగం వస్తే అప్పులు తీరిపోతాయి, జీతం వస్తుంది కాబట్టి అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకోవచ్చు, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ దిస్ ఆపర్చునిటీ అని అనొచ్చు. అలాగే లేదా ఒక సంస్థ కానీ, ఒక టీం మీద కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐపీఎల్ టీంకి బెట్టింగ్ కాశారనుకోండి, బెట్టింగ్లు కాయకూడదు, అది ఇల్లీగల్, కానీ బెట్టింగ్ కాశారనుకోండి, మీకు దాని మీద మొత్తం పెట్టేశారు, దాని నుంచి మీకు రిటర్న్ అనేది రావాలి, వస్తేనే మీకు ప్రాఫిట్ వస్తుంది, లేదా నష్టపోతారు పూర్తిగా. అప్పుడు మీరు ఏమనొచ్చు, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ దిస్ టీమ్ అని అనొచ్చు. లేదా ఒక పర్సన్ గురించి కానీ, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ హిమ్, ఇట్లా చెప్తూ ఉండొచ్చు. లేదా ఒక సంస్థ గురించి కూడా చెప్పచ్చు, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ సో అండ్ సో కంపెనీ, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ గూగుల్, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ మైక్రోసాఫ్ట్, ఇలా చెప్పొచ్చు మీరు. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పుకుంటే కౌంటింగ్ ఆన్ సమ్వన్లో, యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ డాడ్ ఫర్ దిస్ టూర్, వీఆర్ కౌంటింగ్ ఆన్ యూ. అంటే మీ కాలేజ్లో టూర్ వేశారనుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ అంతా టూర్ అనుకున్నారనుకోండి, గ్రూప్ అంతా కలిసి, ఆ బ్యాచ్ అంతా టూర్కి వెళ్ళాలంటే వాళ్ళల్లో ఒకరు మాత్రం వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనుకోండి, ఒక్కరు వస్తేనే కానీ అందరు రారు. అది సో జనరల్గా బ్యాచ్ వెళ్ళేటప్పుడు ఏంటి, అందరు రావాలని ఒక రూల్ పెట్టుకుంటారు. కాబట్టి నువ్వు మీ నాన్నని దీనికోసంగా, ఈ టూర్ కోసంగా కన్విన్స్ చేయాలి, వీఆర్ కౌంటింగ్ ఆన్ యూ అని ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ వస్తే, వీ హ్యావ్ టు హెల్ప్ హిమ్ విత్ ద ఇంటర్వ్యూ, హీఈస్ కౌంటింగ్ ఆన్ అస్. ఒకవేళ మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మన ఫ్రెండ్కి వాడికి మనం ఇంటర్వ్యూ కోసంగా హెల్ప్ చేయాలి, అతను మన మీదే నమ్మకం పెట్టుకొని ఉన్నాడు అని చెప్పేదానికోసంగా ఇది వాడచ్చు, ఈజ్ కౌంటింగ్ ఆన్ అస్ అనేది. నెక్స్ట్ విషయానికి వస్తే, బీట్ ద రష్. బీట్ ద రష్ అనేది ఎప్పుడు వాడతాం? జనరల్గా ఈ మూవీ విషయానికి వచ్చినప్పుడు, ఈ మూవీలో సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే, ఆ ప్రొఫెసర్తో అందరూ కలిసేసి కార్నివాల్కి వెళ్ళకుండా, కార్నివాల్ అంటే ఆ యూత్ ఫెస్ట్కి వెళ్ళకుండా
వీళ్ళు ఒక క్లాసికల్ ఓపెరా షోకి తీసుకొస్తామని చెప్పేసి 4 hours ఓపెరా షోకి తీసుకొస్తారు. అక్కడ తొందరగా వెళ్దాం పడా అనేది తీసుకొస్తారు. కానీ అక్కడ జనరల్గా అక్కడ ఎవరు ఉండరు, ఒక ముసలాళ్ళు తప్పించి అక్కడ ఎవరు ఉండరు. రాగానే అక్కడ ప్రొఫెసర్ అనేది ఏంటంటే బీట్ ద రష్ అంటే ఏంటి, బీట్ ద రష్ అంటే ఏంటి అంటే మనం వచ్చేసాం, తెలుగులో వచ్చేసరికి దీనికి మనం వచ్చేసాం జనం రాకముందే అంటే ఏంటంటే రష్ అంటే అక్కడ జనసందోహం. ఆ జనసందోహం రద్దీని ఓడించడం అంటే ఏంటి అంటే అది గెలుపు ఓటమి కాదు. ఆ రద్దీ కంటే ముందు అంటే రద్దీ జరగక ముందే, ఆ జనసందోహం జరగక ముందే అక్కడికి చేరుకోవడం అంటే బీట్ ద రష్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు బీట్ ద రష్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఐ వెంట్ టు ద థియేటర్ 1 hour బిఫోర్ ద షో టు బీట్ ద రష్. నేను థియేటర్కి షో కంటే 1 గంట ముందే వెళ్ళాను. ఎందుకు అంటే అక్కడున్న రద్దీని తట్టుకునే దానికోసంగా. బీట్ ద రష్ అంటే రద్దీని తట్టుకోవడం, దానికంటే ముందే అంటే రద్దీ జరగక ముందే వెళ్ళడం అంటే దాన్ని ఓడించడం అనేది సరైన పదం కూడా కాదు. బీట్ ద రష్ అంటే అక్కడున్న జనసందోహం జరగక ముందే చేరుకోవడం అన్నట్ల, రీచ్ కాదు ఇక్కడ చేరుకోవడం అంటే. ఓకేనా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. స్టార్ట్ ఎర్లీ ఇఫ్ యూ వాంట్ టు బీట్ ద రష్. నువ్వు కనుక జనాలు రాకముందే పోవాలి అని అనుకుంటే కనుక తొందరగా బయలుదేరు. అర్థమైందా? అంటే జనాలు రాకముందే వెళ్ళాలనుకుంటే కనుక తొందరగా బయలుదేరు. మనం చెప్తుంటారు కదా, మన ఇంట్లో కానీ ఏదైనా సరుకులు తీసుకురావాలి, రేషన్ తీసుకురావాలి అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు తొందరగా బయలుదేరు, జనం వచ్చేస్తారు, పెద్ద క్యూ ఉంటుంది అక్కడ అని అంటూ ఉంటారు కదా. లేదా పెన్షన్ తీసుకోవాలి అన్నప్పుడు పెద్దవాళ్ళు తొందరగా వెళ్ళండి, పొద్దున్నే ఎక్కువ జనం వచ్చేస్తారని. అలాంటప్పుడు స్టార్ట్ వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు బీట్ ద రష్ అన్నట్టుగా చెప్పచ్చు. సో నెక్స్ట్, సేవింగ్ ఎ సీట్ అంటే ఏంటి? సేవింగ్ ఎ సీట్ అంటే ఏంటంటే, మేరీ జేన్ పీటర్తో మాట్లాడుతూ ఈ ఓపెరా షోలో నేను నీ కోసం పక్కన సీట్ తీసి పెడతాను అంటుంది. అంటే ఐ విల్ సేవ్ యూ ఎ సీట్ నెక్స్ట్ టు మీ, నా పక్కన నీ కోసం సీట్ తీసి పెడతాను. ఈ తెలుగులో కరెక్ట్గా తీసుకొచ్చారు, నా పక్కనే నీ కోసం సీట్ ఉంచుతాను అని చెప్పడం. జనరల్గా సేవింగ్ ఏ సీట్ అంటే ఒకరి కోసం సీట్ తీసి పెట్టడం లేదా ఉంచడం. జనరల్గా సేవింగ్ ఏ సీట్ అనే దానికి ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తాను. హే ఐ విల్ బి కమింగ్ లేట్ టు ద షో అని ఎవరన్నా మీ ఫ్రెండ్ ఫోన్ చేశారనుకోండి సినిమాకి వెళ్ళాక ముందే, మీరేం చెప్పచ్చు? నో ప్రాబ్లం బ్రో, ఐ విల్ సేవ్ యూ ఎ సీట్, నీ కోసం నేను సీట్ తీసి పెడతాను. ఆఫ్ కోర్స్ సీట్కి నెంబర్లు ఉంటాయి అనుకోండి, లేదా ఒక 10 మంది ఫ్రెండ్స్ వెళ్ళారనుకోండి, మీరు ఎవరన్నా 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాకు కొంచెం లేట్ అవుతుందని చెప్పినప్పుడు ఇలాంటి మాట అనొచ్చు, నో ప్రాబ్లం బ్రో, ఐ విల్ సేవ్ యూ ఎ సీట్. సో జనరల్గా మనం బ్రో అనేది ఈ కొంచెం కంట్రీ సైడ్ అంటే మన టౌన్స్లో విలేజెస్లో బ్రో అనే మాట కంటే బావా అని అనుకుంటూ ఉంటారు కదా, నో ప్రాబ్లం బా, ఐ విల్ సేవ్ యూ ఎ సీట్ అని అనొచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసరికి హూ కేర్స్. ఇది చాలా ఎటకారమైన మాట. ఈ సినిమా కాంటెక్స్లోకి వచ్చేసరికి ఎంజే పీటర్తో బయటకు వెళ్దామని చెప్తుంది. ఇద్దరు రెడీ వచ్చిన తర్వాత పీటర్ ఎక్కడికి వెళ్దామని అడుగుతాడు. హే వెర్ డూ యూ వాంట్ గో అని అడుగుతాడు. అప్పుడు ఎంజే చెప్పే సమాధానం ఏంటంటే హూ కేర్స్, ఎవరికేంటి, ఎటుపోతే ఏంటి అంటే ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎక్కడికైనా సరే అనే మాటని వాళ్ళు ట్రాన్స్లేషన్లో చెప్పారు. కానీ జనరల్గా హూ కేర్స్ అనేది కొంచెం ఎటకారం. ఎవరికి వచ్చింది, ఎవరికి పట్టింది అంటాం కదా, అట్లా ఎక్కడికైతే ఏంటి ఎవరికి పట్టింది, ఎక్కడ తీసుకుపోతే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి అన్నట్లుగా. అంటే ఫస్ట్లో నేను వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే స్పైడర్మ్యాన్ వీడియో చేస్తున్నప్పుడు సెకండ్ వీడియోలోనే ఎంజే క్యారెక్టర్ గురించి చెప్పాను, కొంచెం నెగిటివ్ వైబ్స్తో ఉంటుంది అన్నట్లుగా చెప్పాను. అది మీరు చూసుంటే కనుక అర్థమవుతుంది తన క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో. సో ఏదైనా ఒక విషయం గురించి ఎప్పుడు చెప్పాలంటే, ఒక విషయం గురించి ఆసక్తి కనపరచకుండా లేదా పూర్తిగా సంబంధం లేదు అని చెప్పే తరుణంలో. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హ్యావ్ యూ సీన్ మై పెన్ డ్రైవ్ అని ఎవరైనా అడిగినప్పుడు హూ కేర్స్, ఎవడు తెలుసు అంటాం కదా, ఎవరికి తెలుసు అంటే ఆ మాటలో ఆ ఎటకారం అది కనపడుతుంది కదా. నాకు తెలీదు, నేను చూడలేదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడలేం జనరల్గా. ఎవడు తెలుసు అని అంటాం కదా. జనరల్గా ఇలాంటివన్నీ నేను చెప్పే ఈ 7 పాయింట్స్ కూడా ఏవి ప్రొఫెషనల్గా వాడద్దు. ప్రొఫెషనల్గా ఇవి సరిపోవు, వాడకూడదు కూడా. చాలా ఫ్రెండ్స్ ఏమో ఉంటాయి, ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ మధ్యన అన్నీ సరిపోతాయి, ఏదో ఒకటి అన్నీ చెల్తా. సో హూ కేర్స్ అని అంటాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. డూ యూ నో దాట్ పబ్జీ గాట్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. పబ్జీ బ్యాన్ అయిందంటే తెలుసా నీకు అంటే హూ కేర్స్, ఎవరికేంటి, నేను సిఓడి కాల్ ఆఫ్ డ్యూటీ ఆడేవాడిని. హూ కేర్స్, ఐఎమ్ ఏ సిఓడి గాయ్, నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడేవాడిని.
ఇప్పుడు పబ్జీ బ్యాన్ అయితే నాకేంటి, ఈ విధంగా అనమాట. అంటే అది ఒక రకమైన హర్టింగే కాదు, బట్ ఒక రకమైన ఎటకారంగా ధోరణిలో మాట్లాడడం అనేది హూ కేర్స్ అని అనొచ్చు అనమాట. నెక్స్ట్ బ్లడ్ ఆన్ హ్యాండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బ్లడ్ ఆన్ హ్యాండ్స్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఇది ఒక సీరియస్ క్లైమ్ అవుతుంది. అంటే సీరియస్ అక్యూజేషన్, అంటే సీరియస్గా మీరు ఒకరి గురించి వాళ్ళ మీద ఏదైనా నింద మోపేటప్పుడు ఇది వాడాల్సి ఉంటుంది. అందుకని కొంచెం అటు ఇటుగా ఉండే వాటికి, తప్పులకి, వాటికి అసలు వాడద్దు. అసలు బ్లడ్ ఆన్ హ్యాండ్స్ అంటే ఏంటి అంటే, ఈ సినిమాలో ఎక్కడ వాడతారంటే, ఆ డ్రోన్ ఒకటి పాడైపోతుంది, ప్రొజెక్టర్ ఒకటి పోతుంది. అది పోయింది అని చెప్పే తరుణంలో ఇక్కడ ఆ బెక్ అని ఎవరైతే ఉంటారో, మిస్టీరియో ఎవరైతే ఉంటారో, తను చెప్పే మాటలో ఐ హోప్ యూ రిమెంబర్ దట్ ఈస్ బ్లడ్ ఆన్ ఈజ్ ఆన్ యువర్ హ్యాండ్స్ అంటే అతను చెప్తూ ఇతని టెక్ సపోర్ట్కి, అంటే ఇతని గాయింద చైర్కి చెప్తూ ఏమని చెప్తుంటాడు, నేను స్పైడర్ మ్యాన్ని చంపవలసి వస్తే కనుక నువ్వు చేసిన తప్పు వల్ల ఈ నేరం, ఈ పాపం నీ చేతుల మీదే ఉంటుంది అని చెప్పే తరుణంలో ఇది వాడతాడు. దీనిలో ఉన్న ట్రాన్స్లేషన్ వచ్చేసేసి అతని మరణానికి కారణం నువ్వే అవుతావు అని చెప్తాడు అనమాట. కరెక్టే, రిలేటెడ్గా ఉంది కాబట్టి కరెక్ట్ ట్రాన్స్లేషనే. జనరల్గా బ్లడ్ ఆన్ హ్యాండ్స్ అంటే ఏంటి అంటే, మరణానికి లేదా తప్పుకి కారకులు అవ్వడం. ఒక వ్యక్తి మరణానికి లేదా ఒక పెద్ద తప్పుకి కారకులు అవ్వడం అనమాట. తీసుకున్న నిర్ణయాల వల్ల, చేసే పనుల వల్ల ఎవరన్నా పెద్దగా నష్టపోయినప్పుడు లేదా ప్రాణ నష్టం జరిగినప్పుడు ఇలాంటి మాటలు వాడతాం. ఈ బ్లడ్ ఆన్ హ్యాండ్స్కి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద టీనేజర్స్ బ్లడ్ వాజ్ ఆన్ ది పోలీస్ మ్యాన్స్ హ్యాండ్స్. అంటే ఆ యువకుడి రక్తం పోలీస్ మ్యాన్, అంటే ఎవరైతే పోలీసు ఉన్నారో వాళ్ళ చేతులకు అంటుకుంది. అంటే చేతులకు అంటుకుంది నిజంగా అంటుకుంది అని కాదు. ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఆ యువకుడి రక్తం, అంటే ఆ యువకుడి చావుకి కారణం ఈ పోలీస్ మ్యాన్ అయ్యాడు అని చెప్పడం అనమాట. ఇది ఇంకో రకంగా చెప్తే, అంటే ఇక్కడ ఈ బ్లడ్ ఆన్ హ్యాండ్స్ అనేది ఒక రకమైన రెగ్రెట్తో, అంటే చావు కారణమయ్యాం అనే ఒక రకమైన పశ్చాత్తాపం అనే ఒక ఫీలింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. హిస్ ఫాదర్ బాట్ హిమ్ ఏ న్యూ సూపర్ బైక్, నౌ హీ హ్యాస్ హిస్ సన్స్ బ్లడ్ ఆన్ హిస్ హ్యాండ్స్. అతని తండ్రి తనకి ఒక కొత్త సూపర్ బైక్ కొనిచ్చాడు, దానివల్ల అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడు కాబట్టి తన కొడుకు రక్తం ఇతని చేతుల మీదకి అంటుకుంది, ఇతని చేతులకు అంటుకుంది. అంటే ఆ పాపం ఇతనికి అంటుకుంది అంటాను చూసారా, అది ఆ మాటని ఆ పాపం ఇతనికి అంటుకుంది అంటామే. అటువంటి మాటని మీరు చెప్పాలనుకుంటే పర్టికులర్గా బ్లడ్ ఆన్ హ్యాండ్స్ అనే మాటను వాడచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది బోనస్ మీకు. లెట్ మీ బీ యూ గా ఇన్ ద చైర్. నన్ను మీ గా ఇన్ ద చైర్ అంటే మీ టెక్ సపోర్ట్గా, మీ ఇంగ్లీష్ నేర్చుకునే దానికోసంగా లెట్ మీ బీ యువర్ గా ఇన్ ద చైర్ ఫర్ ఇంగ్లీష్ లెర్నింగ్. సబ్స్క్రైబ్ టు ఐపీక్ ఇంగ్లీష్. ఐపీక్ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్కే కాదు, మీ పేరెంట్స్కి, మీ ఎవరైతే కొంచెం చదువుకుంటారో 8th క్లాస్ 9th క్లాస్ వరకు వాళ్ళకు కూడా ఇది నేర్చుకునే దానికి పనికొస్తుంది. ఛానల్ ఉద్దేశమే అది, అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలని. ఐఎమ్ రియలీ కౌంటింగ్ ఆన్ యూ గైస్. నేను మీ మీద ఆధారపడున్నాను, మీ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నానని చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లెట్ మీ బీ యువర్ గా ఇన్ ద చైర్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐపీక్ ఇంగ్లీష్ ఛానల్. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో చూస్తాను. మీకు పలానా సినిమా చూడాలి, పలానా వీడియోని క్రాక్ చేయండి, పలానా భాష అర్థం కావట్లేదు, న్యూస్లో వాడేవి రెగ్యులర్గా ఇలాంటివి ఏదైనా మీకు తెలియకపోతే మొహమాటం లేకుండా కామెంట్స్లో మీరు వాటిని పంపించండి. లేదా మీరు నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యంటే నా పర్సనల్ నెంబర్కి కూడా మీరు టెక్స్ట్ చేయొచ్చు. లేదా సోషల్ మీడియాలో కూడా అవైలబిలిటీ ఉంది. మా ఐపీక్ ఇంగ్లీష్ ఛానల్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, ఆ పేజ్లో కూడా పర్సనల్గా టెక్స్ట్ చేయొచ్చు. టెక్స్ట్ చేస్తే కనుక దానికి సంబంధించిన కాంటెంట్ నేను జనరేట్ చేసి మీ ముందు తీసుకొచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.